మొన్న ఎలక్షన్ ప్రచారంలో మీ ఆటోలోనే ఈ లీడర్స్ అందరూ తిరిగి ప్రచారం చేసినట్టున్నారు. ఎవరెవరు తిరిగారు? నా ఆటోలో రాహుల్ గాంధీ దిగారు. ఇప్పుడు మైనారిటీ శాఖ మినిస్టర్ ఉన్నారు అజారుద్దీన్ గారు తిరిగారు. 1 అవర్ మేము మాట్లాడడం జరిగినుండే. మేము సిఐటి యూనియన్ గ్రూప్ నుంచి ఉన్నాం. మేము అన్ని యూనియన్ యాక్టివిటీస్లో ఏదైనా మంచి చేయడానికే మేము ముందుకెళ్తాం. మాకు ఆటో రంగంలో అన్ని విధాలుగా మాకు భరోసా ఇచ్చి మాకు చేతికి చెయ్యి భుజం మీద చెయ్యి వేసుకొని మరి తిరిగి రాహుల్ గాంధీ కూడా తిరిగారు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ ఇంతవరకు ఈ 2.5 ఇయర్స్లో మేము ఇన్ని డేస్ నుంచి ఇంకా చేస్తారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏదైతే బ్యాటరీ వెహికల్స్ తెచ్చి ఇంకా వేరేవి సబ్సిడీ వెహికల్స్ తెచ్చి ఆ సబ్సిడీ వెహికల్స్కి నేను కూడా పెట్టాను. కానీ ఆ సబ్సిడీ వెహికల్ కూడా నాకు రాలేదు. అట్లీస్ట్ సబ్సిడీ వెహికల్ కూడా రాలేదు. నేను ఏదైతే మీరు ఆ స్పీచ్లో కూడా మీరు వినొచ్చు, 2.5 ఇయర్స్ కింద ఎలక్షన్ మూమెంట్లో మనల్ని తిప్పి మీకు డబల్ బెడ్రూమ్ అలర్ట్ చేస్తామని చెప్పారు, అది చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటిది కాలేదు మ్యామ్. ఇప్పుడు అన్ని విధాలుగా గవర్నమెంట్ ఏదైతే ఇది తీసుకొస్తుందో కనెక్ట్ టు ఆర్టీసీ అని చెప్పి ఇది అన్ని విధాలుగా డ్రైవర్ని నడ్డిచ్చే విధంగా ఉంటుంది మేడం. మీరు ఇది పెద్దగా ఇప్పుడు వీళ్ళందరూ కాంటాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నాయకులు ఉన్నారు, ఇక్కడ యూనియన్ యాక్టివిటీస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఐక్యబద్ధంగా 23 రోజు మొత్తం ఆపుదామని అంటున్నారు, చేద్దామని అంటున్నారు. మేము ఏం చెప్పేది మా విన్నపం అంతే. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మేము ఇంతవరకు మేము సహకరించుకుంటూనే వచ్చినాం. మేము ఏ స్టెప్ కూడా రాంగ్గా వేయలేదు. రేవంత్ రెడ్డి సార్ కూడా అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేశారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్కి వ్యతిరేకం కాదు. డ్రైవర్స్ మాకు ఏది ఉపాధి లేక మేము ఆటో అనేది నడుపుకుంటున్నాం. మా గురించి కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు మీరు రాహుల్ గాంధీతో ఆటో జర్నీ చేశారు. ఇంతకీ ఏమని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ? ఆ రోజు 1 లైన్ 1 పర్మిట్ అన్నారు మేడం. అయితే ఈ గవర్నమెంట్ తెచ్చి కొన్ని వెహికల్స్ అనేది రిలీజ్ చేసింది. ఆ వెహికల్స్కి మేము అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఓనర్స్ కరెంట్ బిల్ ఇవ్వాలి. ఇప్పుడు బయట నుంచి వస్తాం, మనం బయట నుంచి వచ్చి హైదరాబాద్లో రెంట్కు ఉంటాం. ఆ రెంట్ దగ్గర నుంచి ఇప్పుడు నా దగ్గరనే సపోజ్ అప్పుడు రాహుల్ గాంధీ తిరిగినప్పుడు నా దగ్గర 2 ఆటోలు ఉండే. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టినాక ఆటోలు కూడా నేను అమ్మేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నేను నడపలేకపోతున్నా. ఇప్పుడు నార్మల్గా నేనైనా ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫ్రీ బస్ తీసుకొని వస్తుంటే లేడీ ఇలా ఆపంగానే తీసుకెళ్లారు. అలా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కనెక్ట్ అని ఏదైనా పెట్టారో అది అన్నిటికీ విరుద్ధం మేడం. ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్తో ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్స్లో ఇది ఏదైతే తీసుకుంటున్నారో ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ పునరాలోచించి ఈ వెహికల్స్ అనేది ఆపేసి ఇంకా సంక్షేమ బోర్డు గురించి ఇప్పుడు యూనియన్ నాయకులు ఎంతమంది అయితే కాంటాక్ట్ చేస్తున్నారో డ్రైవర్స్ గురించి కూడా ఆలోచించండి. డ్రైవర్స్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ జూబ్లీస్ తీసుకోండి. ఇక్కడ నుంచి నియర్ బై జూబ్లీస్. నేను జూబ్లీస్ నుంచి రాహుల్ గాంధీ సార్ని నాంపల్లి వరకు తీసుకెళ్ళాను. ఒక 1 అవర్ కూడా రాహుల్ గాంధీ సార్ మాట్లాడారు. నేనే షర్ట్ కూడా వేయించాను. మీకు అన్ని వీడియోస్ ఫొటోస్ అన్నీ చూపిస్తాను. మీరు యూట్యూబ్లో కొట్టినా దేంట్లో కొట్టినా మీరు నేషనల్ ప్రింట్ మీడియాస్లలో మీ డేట్తో సహా నేను చెప్తారు. ఆ రోజు చెప్పినది హామీలకి ఒక్కటైనా డ్రైవర్ అన్నాక నేనే ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నారు. కానీ నన్ను తీసుకోండి. ఇప్పుడు నేను అశోక్ని నేనే సార్ని తీసుకొని నా భుజం మీద చేసుకొని మరీ తీసుకెళ్లారు మహమూద్ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి. మాకు ఎటువంటిదైనా న్యాయం జరపాలి మేడం. ఇప్పుడు సబ్సిడీలో కూడా ఈ వెహికల్స్ ఏదైతే వచ్చినాయో ఆ వెహికల్స్ కూడా సబ్సిడీలో వచ్చినప్పుడు ఎవరికి కొంతమంది దళారులకి వచ్చాయి మేడం, ఎవరికి రాలే. రెగ్యులర్గా ఓన్గా నడిపించేప్పుడు నేను డ్రైవర్ని. ఇప్పుడు నాకు ఒక్క వెహికల్ వచ్చిందా? రాలేదు. ఇప్పుడు ఎవరికి వెళ్ళాయి? అన్నిగానం వెహికల్స్ వచ్చాయి. ఎవరికి వెళ్ళాయి? దళారులు మధ్యలో ఉండి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ విధాలకి యూజ్ చేసుకొని కొంతమంది నాయకులు టైప్ అయ్యి ఆ విధంగా చేశారు మేడం. నేను తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ యూనియన్ వ్యవస్థాపక కార్యదర్శిని. మా ఆర్గనైజేషన్ టోటల్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. నా పేరు శివానందం అంటారు, నిత్యానందం అంటారు. అయితే నేను ఇప్పుడు రాజకీయ కార్మిక పక్షాలని నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఏవైతే రాజకీయ సంఘాలు అంటే ప్రతి రాజకీయ సంఘానికి రాజకీయ పార్టీకి కార్మిక సంఘం ఉంది. ఆ కార్మిక సంఘాలని నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నానండి. ఆ ప్రశ్న ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అగ్రిగేటర్స్ గైడ్ లైన్స్ అని తెచ్చింది. అగ్రిగేటర్స్ అంటే ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థల్ని అగ్రిగేటర్స్ అంటారు. ఈ అగ్రిగేటర్స్ గైడ్ లైన్స్లో ఏముంది అంటే 2025లో వచ్చింది. 2026లో కూడా దాంట్లో మార్పులు చేర్పులు జరిగినాయి. ఈ గైడ్ లైన్స్లో 25 రకాల బెనిఫిట్స్ ఆటో డ్రైవర్లకు కానీ, కార్ డ్రైవర్లకు కానీ, బైక్ డ్రైవర్లకు కానీ 25 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన బెనిఫిట్ రోడ్డు పైన ప్రమాదంలో చనిపోతే 10 లక్షల రూపాయలు ఆన్ ది స్పాట్లో చెల్లించాలి వాడు వితిన్ 15 డేస్లో. అదేవిధంగా యాక్సిడెంట్ అయి ట్రీట్మెంట్ అయితే 3 నుంచి 4 లక్షల రూపాయలు చెల్లించే విధంగా చట్టంలో ఉంది. అదేవిధంగా 80% అంటే ఒక 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు ఆ డ్రైవర్కు చెల్లించాలని చట్టంలో ఉంది. అలా లేట్ అవర్ కావచ్చు, పీక్ అవర్ కావచ్చు, ఎండ కొడుతుంది, వాన కొడుతుంది అని నువ్వు ఎన్నైనా ధరలు పెంచుకో, అందులో 80% డ్రైవర్కు చెల్లించాలని చట్టంలో ఉంది. ఆ మిగిలిన 20% అగ్రిగేటర్ తీసుకున్నా అందులో 25 రకాల బెనిఫిట్స్ ఆటో డ్రైవర్కి ఇవ్వాలని ఉంది. కానీ ఇది మీరు రాష్ట్రంలో అమలు చేయమని ఈ కార్మిక సంఘాలు ఎందుకు కొట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది. ఇంకో విషయం,
మీరు ఒక సైకిల్ మోటార్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా బయట తిరిగితే రోడ్ల మీద పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థలు మన తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ లేకుండా వ్యాపారం చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్కు కేవలం 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇది రిజిస్ట్రేషన్ కాకుండా ఎందుకు వ్యాపారం చేస్తున్నారో నాకు అర్థం అవడం లేదు. కేవలం భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో మాత్రమే రిజిస్టర్డ్ అయినాయి. మిగతా దేశం మొత్తంలో ఎందుకు రిజిస్టర్డ్ కాలేదు నాకు అర్థం అవడం లేదు. ఇది ఈ విధంగా మనకు బెనిఫిట్ ఉన్న దాన్ని అది అమల్లోకి తీసుకురాకుండా ఈ రాజకీయ శక్తులే అడుగుంటున్నాయి. ఎందుకంటే గతంలో పోయిన సంవత్సరం ఉబర్ లాంటి సంస్థ 22,000 కోట్ల రూపాయల మాకు బెనిఫిట్ అయింది అని చెప్పి ప్రకటించారు. అయ్యా మరి ఇంత పెద్ద బెనిఫిట్ ఉన్న సంస్థ మీరు రాజకీయ నాయకులు మరి మీకేమైనా ఇస్తున్నారా? మరి మీ రాజకీయ పార్టీలకు ఏమైనా ఇస్తున్నారా? నేను ట్రాన్స్పోర్ట్ కమిషనర్ని ప్రశ్నిస్తున్నా. ఒక చిన్న రిజిస్ట్రేషన్ లేకపోతే నువ్వు బండి రోడ్డు మీద వస్తే పట్టుకుంటావు. మరి ఇంత పెద్ద ఆర్గనైజేషన్లు రిజిస్టర్ లేకుండా ఈ రాష్ట్రంలో నడుస్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ రోడ్డు మీద వారేసినావా? మరి ఎందుకోసం నువ్వు ఇవంతా చేస్తున్నావు? అయ్యా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఇది నీ డ్యూటీ కాదా? నేను అడుగుతున్నా, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇది డ్యూటీ కాదా? మరి ఆటో డ్రైవర్ని ఇప్పుడు యాప్లో పనిచేస్తున్నప్పుడు ఎవరైనా ఒక కంప్లైంట్ చేస్తే తీసేస్తారు వాళ్ళు. మరి చట్టంలో ఏముంది? నోటీస్ ఇవ్వాలా, దాని క్లారిఫికేషన్ తీసుకోవాలా, సాటిస్ఫాక్షన్ రిప్లై ఉంటే యాప్లోకి వెళ్ళి తీయడానికి కూడా కుదరదు. ఇట్లాంటి 25 రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు ఇన్ని చట్టాలు చెప్పారు. చాలామంది ఆటో డ్రైవర్లు ఆరోపిస్తుంది ఏంటంటే మాకు యూనియన్స్ ఉన్నాయి కానీ మా మీద కేసులు అయితే ఎవరు పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మీరేమంటారు? అవునండి, ఇవి రాజకీయ యూనియన్లు. పుండొక దగ్గర ఉంటే మందొక దగ్గర పెడతారు. వాళ్ళకి కావాల్సిన ప్రచారం, వాస్తవాలు అవసరం లేదు. ఈరోజు రాజకీయ యూనియన్లు వాళ్ళ జెండాలు, వాళ్ళ ఎక్స్పోజింగ్ పత్రికల్లో రావడానికి మాత్రమే చూసుకుంటారు. కాబట్టి డ్రైవర్ల మీద కేసులు ఉన్న రోజులు డ్రైవర్ గుర్తుపెట్టుకుంటాను నేను. డ్రైవర్కి ఏం జరిగినప్పుడు వాడెందుకు గుర్తుపెట్టుకుంటాను నేను? అందుకనే రాజకీయ నాయకులు డ్రైవర్ల మీద కేసులైనా పట్టించుకోరు. ఆటో వాళ్ళ పరిస్థితి మాదా ఒకప్పుడు రాజా లెక్క బతికినాం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి పక్కీరోళ్ళ పోయినాం. పక్కీరోళ్ళన్నా రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు అడుక్కుంటోళ్ళు. మేమైతే 500 కూడా సంపాదిస్తున్నాం. ఉన్నారా? ఏమేమో చేపిస్తున్నాడు. వద్దు, సిటీ బండ్లే 1,50,000 ఉండే. ఇప్పుడు అన్నీ 32 డిస్టిక్ల బండ్లు వచ్చి సిటీలో నడుస్తున్నాయి. ఈ రేవంత్ రెడ్డి అంటాడు ట్రాఫిక్ తక్కువ కావాలంటే అందులోకి ఫ్రీ పెడతా, మెట్రో స్టేషన్లో ఫ్రీ పెడతా అంటాడు. పిచ్చోడా? ఇప్పుడు 1,50,000 ఆటోలు బయటకు వచ్చినాయి, 1,50,000 బైకులు తిరుగుతున్నాయి. ఈ 3 లక్షల బండ్లను బయటికి వెళ్ళగొడితే ట్రాఫికే జామ్ కాదు. సిటీ బండ్లు ఉన్నాయనుకో ట్రాఫిక్ జామ్ కాదు. 32 జిల్లాల బండ్లు వచ్చాయి. ఇప్పుడు 32 జిల్లాలు ఏంది, ఆంధ్ర నుంచి కూడా తెచ్చుకొని ఇక్కడ నడుపుకుంటున్నారు. ఇవన్నీ గమనిస్తలేడు ఆయన ఆడ కూర్చొని. ఆయన పోయేటప్పుడు మంచిగా ఫ్రీగా పోతుండు కదా, ట్రాఫిక్ ఏం లేదు మంచిగానే ఉంది హైదరాబాద్ అనుకుంటుండు. కానీ ఆయన ఆ సెక్యూరిటీ గార్డ్ లేకుండా బయటకు వస్తే తెలుస్తుంది. ఏదో మళ్ళీ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోరి అన్నీ తీసేయి అంటాడు. ఇప్పుడు సొంతం ఇల్లు అంటే కరెంటు పెట్టుకుంటాడు. రెంట్కున్నాడు కరెంటు పెట్టుకుంటే ఇల్లు కాళ్ళు ఊకుంటాడా? ఊకోడు కదా.